బీసీలకు అసెంబ్లీ పార్లమెంట్లలో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 6న చలో ఢిల్లీ సెమినార్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరికే మల్లేష్ యాదవ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ కాచిగూడలోని ఓ హోటల్ ఏర్పాటు చేసిన బీసీ సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వాల్ పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున బీసీలు పాల్గొంటారని దుయ్యబట్టారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా 75 ఏండ్ల నుండి అన్యాయానికి గురి చేస్తున్నారని వాపోయారు. కేంద్రంలో బీసీ రిజర్వేషన్లను వర్గీకరించడానికి కమిషన్ను నియమించాలన్నారు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం కల్పించాలని కోరారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధన్యవాదాలు చేస్తూ నేను తెలంగాణ రాష్ట్ర బీసీ తరపున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే ఫిబ్రవరి 6వ తారీఖు నాడు జరిగినటువంటి ఏదైతే మనం కృష్ణనగర్ పిలుపునిచ్చారో, జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఈ బీసీలకు రావాల్సిన వాటా కోసం, బీసీలకు రావాల్సిన హక్కుల కోసం మనం విజయాలు సాధించుకోవడం కోసం ఢిల్లీలో సెమినార్ ఏర్పాటు చేయబడుతుంది. ఏదైతే బీసీ సెమినార్ లోపల మనకు బీసీలకు రావాల్సినటువంటి రాయితీలు అయితే ఉన్నాయో, గతంలో కృష్ణానగర్ నాయకులు అనేక పోరాటాలు చేసి గురుకుల పాఠశాలలు కానీ, స్కాలర్షిప్లు కానీ, ఫీజులు కానీ రియంబర్స్మెంట్ సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు చాలా బీసీల కోసం చేసుకొని వచ్చింది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీకి వర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీని చేసింది బీజేపీ పార్టీ. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భారతదేశంలో 4 గవర్నర్ని, అదేవిధంగా ఉప అధ్యక్షుడిని, వైస్ ప్రెసిడెంట్ గా చేసింది, చేసుకుంటూ అవన్నీ చేసింది. కాబట్టి ఇవన్నీ జరగాలనుకుంటే ఇవన్నీ కావాలనుకున్నప్పుడు ఇంకా అనేక ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం ప్రధానమంత్రి దృష్టి తీసుకెళ్తా ఉన్నాం. అదే తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా కామన్ డిక్లరేషన్ లో ఆయన బీసీలు మేము అధికారులకు వస్తే బీసీలకు 42% రిజర్వేషన్ చేస్తామని ముందుకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇటీవల డెడికేషన్ కమిషన్ ద్వారా గణాంకాలు జరిగింది. గణాంకాలు చేసినాక కూడా ఇంకా దాన్ని పెండింగ్ పెడతా ఉన్నారు. వెంటనే గణాంకాలు వెల్లడించి ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే 1 ఇయర్ సంవత్సరం కాలం నుంచి గ్రామాల్లో అడ్మిషన్ సరిగ్గా లేక, సర్పంచులు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి మీరు ఎన్నికలకు పోవాలని తోతారాడుతున్న మాట వాస్తవం. ఎన్నికలు పోతున్న తరుణంలో మీరు వచ్చిన మాట ప్రకారంగా 42% రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పక్కన మేము చూసాను నిన్నమన్నా డెడికేషన్ కమిషన్ బీసీ కమిషన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసి లెక్కలు చేసి 56 నుంచి 55% బీసీ జనాభా లెక్కలు ప్రభుత్వం వాళ్ళ మీ లెక్క మీరు ఇచ్చి మీకు ఏర్పాటు చేసిన కమిటీ వాళ్ళు చెప్తుంది. కాబట్టి ఆ లెక్కల ప్రకారం రిజర్వేషన్ కావాలనుకుంటే నిజంగా 58 to 60% ఇవ్వాలి. మేము 60% అడుగుతున్నాం. మీరు అనుకున్నటువంటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ 42% మీరు ఇచ్చిన మాట అదే అమలు చేయమంటున్నాం. కాబట్టి వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.